కువైట్ సరిహద్దు పోస్టులపై డ్రోన్లు దాడి తప్పిన ప్రాణ నష్టం. కువైట్ ఉత్తర సరిహద్దులోని 2 సైనిక చెక్ పోస్టుల లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాక్ సరిహద్దు నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సాంకేతిక సహాయంతో పేలుడు పదార్థాలతో కూడిన 2 డ్రోన్లను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో భవనాలు మరియు ఆస్తులు కొంతమేర నష్టం వాటిల్లిందని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన రక్షణ దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘును మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు. కువైట్పై మళ్ళీ దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ అది ఇరాన్ చేసింది కాదు. యుద్ధంలో ఇరాన్ చాలాసార్లు దాడులు చేసింది. ఎయిర్పోర్టు, ఇంకా చాలా బిల్డింగ్లు, ఇంకా పెట్రోల్ బావులపై దాని మీద దాడి చేసింది. కానీ ప్రస్తుతం అయితే ఇరాక్ నుంచి ఈ దాడి జరిగింది. 2 డ్రోన్లు ఇరాక్ నుంచి ప్రయోగించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కొంతమేర ఆస్తికి నష్టం వాటిల్లని రక్షణ శాఖలోని ముఖ్య ప్రతినిధి ఒకరు మీడియాకు తెలియజేశారు. ఇంతకుముందు కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు 2 సార్లు ఇరాక్ వాళ్ళు కువైట్ మీద దాడులు చేశారు. అప్పుడు వాళ్ళ రాయబారిని పిలిపించి గట్టిగా కువైట్ అయితే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళ రాయబారిని పిలిపించి వార్నింగ్ అయితే ఇస్తారనుకుంటున్నాము. అంతా అయితే ప్రస్తుతానికైతే అంతా ప్రశాంతంగా ఉంది, సుభిక్షంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాగే ఉండాలి, అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. జై భారత్, జై హింద్.